తెలంగాణ యూనివర్సిటీ భూములపై వివాదం ముదురుతోంది. దాదాపు 50 ఎకరాల భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో భూముల రక్షణకు విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతూ ఉండగా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని 579 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్ టైంలో భూములు సేకరించి ఇచ్చారు. 334 సర్వే నెంబర్లో 50 ఎకరాల భూమి తనదేనంటూ రోజారాణి అండ్ అదర్స్ నిజామాబాద్ జిల్లా కోర్టులో దావా వేశారు. 2011లో ఈ భూములు యూనివర్సిటీకే చెందుతాయని తీర్పు వచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ 2018లో రోజారాణి మరికొందరు వ్యక్తులు హైకోర్టుకు అప్పీల్ చేశారు. హైకోర్టు విచారణ తర్వాత ఇటీవల ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పిచ్చింది. నిజామాబాద్ ఆర్డీఓ సమాచారం ఇచ్చేంత వరకు వర్సిటీ అధికారులకు ఈ విషయం తెలియదు. వర్సిటీ భూములను కాపాడుకునే విషయంలో అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. 50 ఎకరాల వర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి 578 ఎకరాల స్థలాన్ని పంచనామా చేసి కేటాయించడం జరిగింది. అందులో 50 ఎకరాలు మాకు సంబంధించినాయని చెప్పేసి కొందరు ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యక్తులు దాన్ని కబ్జా చేయడం జరిగింది. దానిపైన కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. భూముల కబ్జాపై విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వర్సిటీ భూములు, సారంగపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, తక్షణమే సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.